బ్యాంక్ లోన్లు తీసుకోవడం మరింత కష్టతరం కాబోతోందా? ఆర్బీఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ప్రస్తుతం ఇలాంటి అనుమానాల్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే మనం బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే 1,00,000 డాక్యుమెంట్లు సమర్పించాలి. మన డీటెయిల్స్తో పాటు మన ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా బ్యాంకులకి ఇవ్వాలి. దాన్ని బట్టి బ్యాంకులు మనం తిరిగి ఆ సొమ్ము చెల్లించగలమా లేదా అనేది అంచనా వేసుకుని ఓకే వినియోగదారుడు చెల్లించగలడు అనుకున్న తర్వాతనే మనకి అప్పు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇకపైన ఈ నిబంధనలు మరింత కఠినతరం కాబోతున్నాయా? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అదేంటంటే బ్యాంకులని ఎన్పీఏ మోడ్లో నుంచి ఈసీఎల్ మోడ్లోకి మారమంటోంది. ఈసీఎల్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్. ఈ మోడ్లోకి మారమని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి ఒక డెడ్ లైన్ కూడా ఉంది. ఏప్రిల్ 1, 2027 నుంచి ఈ ఈసీఎల్ మోడ్లోకి మారాలి అని ఆర్బీఐ చెప్తోంది. దీన్ని దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తారు. 2030-31 నాటికి కంప్లీట్గా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా ఈసీఎల్ మోడ్లోకి మార్చాలి అనేది అంచనా అనమాట. అయితే దీని ప్రభావం సామాన్య వినియోగదారుడి పైన ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం అంతటా ఇదే చర్చ. మనం ముందే చెప్పుకున్నట్టు మనం బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. మనం అప్పు తీర్చగలమా లేదా, వాయిదాలు కట్టగలమా లేదా, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తుంది బ్యాంక్. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్తోందంటే ఎన్పీఏగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారకుండా ముందుగానే ఈ ఈసీఎల్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అనే కొత్త మోడ్లోకి మారాలి అని చెప్తోంది. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అంటే ఏంటంటే ఒక వినియోగదారుడు లోన్ తీసుకున్నవాడు ఫ్యూచర్లో అంటే ఒక ఏడాదిన్నర లోపు లోను కట్టలేకపోవడాన్ని ముందే అంచనా వేయాలి బ్యాంకులు. దానికి తగినట్టుగా మూలధనాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధానంలోకి మారాలి అనేది ఆర్బీఐ ప్లాన్. అంతర్జాతీయంగా ఇదే అమల్లో ఉంది. భారతదేశాన్ని కూడా ఆ మోడ్లోకి మార్చాలి అని చూస్తోంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రిస్కీ సెక్టర్స్ ఉంటాయి. ఆ రిస్కీ సెక్టర్స్లోకి ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పు తీసుకోవడం అనేది కొంత కఠినతరంగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వడ్డీ రేట్లు కూడా మన డాక్యుమెంటేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మనం అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఎంప్లాయీ అయితే ఒకలాగా, బిజినెస్ అయితే ఒకలాగా, ఇలా రకరకాల వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు అమలు చేస్తూ ఉంటాయి. సో ఈ ఈసీఎల్ మోడ్లోకి మారితే కనుక ఇందులో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రిస్కీ సెక్టర్లలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్ దొరకడం కూడా కొంతవరకు కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి చెల్లించే కెపాసిటీని కలిగి ఉండరు అనే అంచనాకి బ్యాంకులు వస్తాయి కాబట్టి. సో ఈ ఈసీఎల్కి కనుక మారితే, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ విధానంలోకి బ్యాంకులు కనుక మారితే ఇది వినియోగదారుడు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ప్రధానంగా చెప్తున్నారనమాట. ఎందుకంటే అప్పులు ఇచ్చే దాంట్లోనే ఫ్యూచర్ రిస్క్ని అంచనా వేసుకుంటూ బ్యాంకులు తమ మూలధనంలో కొంతవరకు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాయి బ్యాంకులు. తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎంతవరకు ఉంది అని అంచనా వేయడానికి ఇంకా రకరకాల నార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్లో ఏమాత్రం మార్పు వచ్చినా కూడా మీరు రిస్కీ కేటగిరీలోకి మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈఎంఐ మనం పే చేస్తూ ఉంటాం. ఆ ఈఎంఐ కొంత డిలే అయినా కూడా మీరు రిస్క్ కేటగిరీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలా రకరకాల కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ కూడా వీళ్ళు రిస్కీ కేటగిరీలోకి వస్తారా అని అంచనా వేయడం కోసం బ్యాంకులు ఈ ఈసీఆర్ అనే కొత్త పద్ధతిలోకి మారుతున్నాయన్నమాట. సో ఇకపైన ఈఎంఐలు చెల్లించడం కానీ లేకపోతే కొంతవరకు అప్పు తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్ విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఈ రోజు లేదా రేపే ఇది జరిగే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. అటు బ్యాంకింగ్ వ్యవస్థకైనా ఇటు వినియోగదారుడికైనా చెప్పడం అనేది దీని ప్రధానమైన ఉద్దేశం. గతంలో ఎన్పీఏలు ముందే మనం చెప్పుకున్నాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. దీనివల్ల బ్యాంకులు భారీగా నష్టపోయాయి. 2023 వరకు కూడా చాలా ముందు నుంచి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కేటగిరీ తోటి బ్యాంకులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్పీఎస్ని రైట్ ఆఫ్ కూడా చేసింది. సో ఆ అవకాశం ఇకపైన లేకుండా, అదేవిధంగా విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థని సాకుగా చూపించి కొంత ఇన్వెస్ట్ చేయడానికి కూడా వెనకాడుతున్నారు. ఒక స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ని కనుక మనం బిల్డ్ చేసుకుంటే తద్వారా కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ నిబంధనలకి, అంతర్జాతీయ కట్టుబాట్లకి అనుగుణంగా మన బ్యాంకింగ్ వ్యవస్థ కూడా వెళ్తుంది అనే
అనే ఉద్దేశంతో ఈ ఈసీఎల్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ప్రస్తుతం ఇకపైన అప్పు తీసుకోవాలంటే చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డులు చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఆ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా వినియోగించాలో తెలియక దానికి ఫైన్లు కడుతూ ఉంటారు. సో ఈ విధంగా దాన్ని బట్టి కొంతవరకు ఈ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది. కొంత ఈఎంఐ చెల్లించకపోయినా లేకపోతే ఇలాంటి రకరకాల కారణాల వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇకపైన చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా అంత స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళకే బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇకపైన లోన్ తీసుకోవాలంటే కనుక మీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుండాలి. అదేవిధంగా మీరు చెల్లించగల కెపాసిటీ కలిగి ఉన్నారు అనేది బ్యాంకులకి ఖచ్చితంగా చెప్పి తీరాలన్నమాట. సో 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. సో ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తగా క్రెడిట్ స్కోర్ మేనేజ్ చేయడం, ఈ క్రెడిట్ స్కోర్ కూడా సిబిల్ నుంచి తీసుకోవడం పైన చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే అమల్లో ఉన్న పద్ధతి ఇదే. కాబట్టి మనం దీనికి సంబంధించి చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉండడం అనేది మనందరూ ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. అలా ఉంటేనే బ్యాంకులు ఇకపైన మనకి లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని సమర్థవంతంగా మీరు దేనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఇళ్ళు కట్టుకోవడం, లేకపోతే కొంత కార్పస్ బిల్డ్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ కోసం, ఇలా ఏ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటేనే బ్యాంకులు మీకు అప్పిచ్చే పరిస్థితి ఫ్యూచర్లో ఉండబోతోంది. సో జాగ్రత్తగా ఉండండి, ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉండండి. దీంతోపాటు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కూడా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల్లో ఒక గుడ్ న్యూస్ చెప్పింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక పైన ఎవరైతే డ్యూ డేట్ ఏదైతే ఇస్తాయో ఆ డ్యూ డేట్ మిగిలిపోగానే ఈ బ్యాంకింగ్ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయంటే వెంటనే లేట్ ఫీజు వేయడం కానీ లేకపోతే కొంత వెంటనే పెనాల్టీ వేయడం కానీ చేస్తున్నాయి. ఇక పైన అలా కుదరదు అని చెప్తోంది. ఇక క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మన దగ్గర ఉండే బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ జారీ చేసే సంస్థలు కానీ ఇప్పటి వరకు కొన్ని ఒక్కొక్క రకంగా ఈ క్రెడిట్ కార్డ్స్ నిబంధనలు అనేవి పెట్టుకుంటూ వస్తున్నాయి. చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఒక్కసారి కనుక డ్యూ డేట్ లోపు చెల్లించకపోతే ఆ నెక్స్ట్ డే నుంచి పెనాల్టీని కానీ లేట్ ఫీజులు కానీ వేస్తూ వస్తున్నాయి బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా. సో ఇకపైన అలా కుదరదు అంటోంది. ఒక్కసారి 3 days గడువిస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా మీ డ్యూ డేట్ 10th ఎవ్రీ మంత్ అనుకుందాం. 13వ తారీఖు మాత్రమే పాస్ట్ డ్యూ అనే ఒక ట్యాగ్ని మీ క్రెడిట్ కార్డుకి ఇస్తుందన్నమాట. సో ఆ లోపు కనుక మీరు చెల్లించగలిగితే మీకు ఎలాంటి పెనాల్టీలు కానీ లేట్ ఫీజ్ డ్యూలు కానీ ఉండవు. అప్పటికి కూడా చెల్లించకపోతే మాత్రమే పాస్ట్ డ్యూ అనేది ఒక ట్యాగ్ లైన్ ఇస్తుంది. ఇది కొంత రిలీఫ్గా కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా ఈ సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఒక్కసారి ఈ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఏదైతే మొత్తం పేమెంట్ డ్యూ ఉందో దాని మొత్తానికి పెనాల్టీ వేయడం, దానికి సంబంధించిన ఇవి వేయడం చేస్తున్నాయి. ఇకపైన అలా కుదరదు అని చెప్తోంది ఆర్బీఐ. ఏదైతే డ్యూ అమౌంట్ ఉంటుందో, అవుట్ స్టాండింగ్ అమౌంట్, ఆ మంత్కి ఏదైతే కట్టాల్సి ఉంటుందో ఆ అవుట్ స్టాండింగ్కి మాత్రమే పెనాల్టీ వేయాలి అనేది కూడా ఆర్బీఐ పెట్టిన కొత్త నిబంధన. సో అటు బ్యాంకింగ్ సిస్టమ్ని మాత్రమే కాదు, ఇప్పుడు వినియోగదారులు కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రిక్ట్గా ఉండే ఉద్దేశంతో ఒకవైపు రిలీఫ్ ఇస్తూనే మరొక వైపు కొంత లోన్లకి సంబంధించి స్ట్రిక్ట్గా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళకే లోన్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.